ఇది అష్టాధ్యాహుతి మంత్రాలలో మొదటి మంత్రం అయిపోయింది కదా. సో ఇప్పుడు రెండవ మంత్రం చూస్తున్నాం మనము. ఓకే. సో ఇప్పుడు ఉన్న వాళ్ళలో నా తర్వాత ఎవరంటారు? నేను చెప్తున్నా మేడం. ఓకే, యా. ఓం ఓం సత్వన్నో అగ్నే వమో భవోతి సత్వన్నో అగ్నే వమో భవోతి भवति నేధిష్టో అస్యావుష ఉషసో వ్యుష్టౌ. नेदिष्टो నేదిష్టో అస్యాముషసో వ్యుష్టౌ. ఉమ్. आ అమ్మ అమ్మ ఒక్కసారి అది నేను మిమ్మల్ని మ్యూట్ చేస్తున్నా. ఆ, ఉమ్. అవయక్ష్వనో వరుణం రరాణో. అవయక్ష్వనో వరుణం రరాణో. ఉమ్. ఇక్కడ మనకి మకారం ఇదేమొచ్చింది? సున్నా వచ్చింది. సున్నాకి తర్వాత ఏముంది? రా ఉంది. సో రా అనేది ఏంటిది? వర్గీయం కాదు కదా. కాబట్టి ఆ రా అనేది ఎక్కడ వస్తుంది? ఏమన్నాము? రిటు రసానాం మూర్ధ, అవునా? సో రా అనేది ఎక్కడ వస్తుంది? రి రి టు రా అన్నాము కదా. సో అంటే టవర్గములో వస్తుంది. టవర్గములో ఏంటి చివరిది మరి? ట ఠ డ ఢ న ణ. సో అప్పుడు ఏంటి ఇక్కడ? వరుణ, వరుణన్, వరుణన్ రరాణో, అవునా? సో అలా చదవాలి. ఓకే. సో ఇప్పుడు మనకి నకారం వస్తుంది ఇక్కడ. వరుణన్, అవునా? అణ అణ వస్తుంది, లేకపోతే నా అని ఏదన్నా రెండిట్లో ఏదన్నా చదవచ్చు. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ లో అణ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. అర్థమైందా? వరుణన్, వరుణన్ రరాణో అలా. ఉం? అవయక్ష్వనో వరుణన్ రరాణో. అవయక్ష్వనో వరుణం రరాణో. ఉం. తర్వాత బిహి మృళీకం. ఇక్కడ చూడండి, మనము సా ఉంది ఇక్కడ, అవునా? ఈ సాకి పూర్వం మా ఉంది, అంటే సున్నా ఉంది. ఆ సున్నాను ఎలా పలకాలి అంటే ఫస్ట్ సా ఏంటో తెలుసుకోవాలి. అది వర్గీయమా అవర్గీయమా? సకారం అవర్గీయం. మరి అవర్గీయం, అది సా అనేది ఎలా వస్తుంది పలుకుతుంటే? మనకి దంతం కదా. సో దంతం కాబట్టి ఏమొస్తుంది? తవర్గం. తవర్గంలో న, అవునా? చివరిది న. మృళీకన్. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా నకారం వచ్చింది, అవునా? వీహి మృళీకన్ సుహవో నయేధి స్వాహా. వ్లీహి మృళీనన్ సుహర్వో న ఏధి స్వాహా. మళ్ళీ చెప్పండి. వీహి మృళీకన్ సుహవో న ఏధి స్వాహా. ఉత్తమం. మళ్ళీ ఒక్కసారి మొత్తం కంప్లీట్ గా మీరే చెప్పండి. ఓం సత్వం నో అగ్నే వమో భవోతి నేదిష్టో అస్యాముషసో వ్యూష్టౌ. అభయక్ష్వనో వరుణన్ రరాణో. వీహి మృళీకన్ సుహవో నయేధి స్వాహా. ఉత్తమం, ఉత్తమం, ఇదమగ్నివరుణాభ్యాం ఇదన్న మమ. ఉత్తమం. సో ఇక్కడ మనకి అన్నీ కూడా ఇక్కడ సత్వన్నో కదా. సత్వన్ నా వస్తుంది ఇక్కడ, అవునా? ఇది నా ఉంది. నా అనేది ఏంటి? ఏ వర్గంలో వస్తుంది? తవర్గంలో. సో తవర్గంలో చివరిది ఏంటి? నకారం. అందుకే ఇప్పుడు నాకి నా ఒత్తులాగా వచ్చింది అది, అవునా? సత్వన్నో అగ్నే వమో భవోతి నేదిష్టో, నేదిష్టో అస్యావుషసో వ్యుష్టౌ. ఓకే. సో అలాగే చదివించాలి. తర్వాత వరుణన్ రరాణో వీహి మృళీకన్ సుహవో నయేధి స్వాహా. ఓకేనా? అర్థమైంది కదా అందరికి మంచిగా? ఎందుకు ఎలా వస్తుంది అనేది. చాలా థ్యాంక్స్ అండి. సూత్రాలు ఏమో చెప్పారు కదా, అవి ఉమ్, తర్వాత ఉమ్. ఇక్కడ ఇక్కడ సూత్రం అంటే ఇక్కడ దంతాహ అని చెప్పుకున్నాం అట్లాగా. సో ఇప్పుడు నకారం ఉంది కదా. సో నా
ఇదేంటి నా అనేది వర్గీయ అక్షరం కదా. సో వర్గీయ అక్షరం ఉన్నప్పుడు ఇంకేంటి దాన్ని అదే వర్గంలో చూసుకుంటాము. అవునా? ఈ నా అనేది ఏ వర్గంలో ఉంది చూడండి. తాతాదాధాన తా వర్గం. తవర్గంలో. తవర్గం అంటే తవర్గంలో పంచమ వర్ణం ఏంటి? నా. నా ఈ సున్నాను ఎలా పలకాలి? నకారం న్ కదా. సో న్గా పలకాలి. ఇది ఏది దాంతో రాస్తే మంచిగా కనిపిస్తుందా? ఓకే, ఇది బాగుంది. సో న్ అన్నమాట కదా. అర్థమైందా? సత్వన్నో అగ్నేవమో భవోతి. తర్వాత ఇక్కడ వరుణన్ రానో రా. రా అనేది ఏంటి? అవర్గీయం. అవునా? ఈ అవర్గీయానికి ఎలా చూసుకోవాలి మరి అంటే రిటు రసానాం మూర్ధ. ఏమన్నామండి? టు. రిటు అంటే రి. మ్మ్, ఇక్కడ మనకు వేరే కలర్ కావాలి. ఇక్కడ రి టు, తర్వాత రా, తర్వాత షా. ఓకే, ఈ 4 అన్నమాట ఇక్కడ ఉన్నవి. రిటు రసానాం మూర్ధ. ఓకేనా? రి టు రా షా నాం. నాం ఎందుకు వచ్చింది అంటే బహువచనంలో. సో షష్ఠి బహువచనంలో నాం వస్తుంది. ఓకేనా? నాం ఎందుకు వస్తుంది? ఇక్కడ షా అన్నాం మనం. షా అన్నాం కాబట్టి నాం వచ్చింది. అజంత శబ్దాలకి నాం వస్తుంది. హలంత శబ్దాలకి ఆమ్ వస్తుంది అనమాట. అజంతానికి ఏమొస్తుంది? అచ్ అంతంలో అజంతం అంటాం. ఓకేనా? సో అచ్ అంతంగా ఉంటే అజంతం. ఓకేనా? హల్ అంతంగా ఉంటే అలంతం. హలంతం. సో హలంతాలకి ఏమొస్తుంది? ఆమ్. ఓకే, చివరిగా షష్ఠి బహువచనంలో ఆమ్ అని ఉంటుందన్నమాట. అజంతానికి ఏముంటుంది? నామ. నామ్. అంతే, నామ్ ఉంటుంది. సో ఇప్పుడు మనకేంటి ఇక్కడ హలంతం కాకుండా అజంతం అన్నాం. షా షా అన్నాం. షా అంటే ఏంటి? అజంతం. షా అన్నాం కదా. సో షా అనే దాంట్లో ఏముంది? అచ్చుంది అంతంగా. ఇక్కడ షా ఉంది కదా, ఆ ఉంది చివరిగా, కాబట్టి అజంతమైంది. అజంతంలో ఏముండాలి? నామ. అవునా? అందుకేమన్నాము రేటు రషా నామ. అర్థమైందా? ఎప్పుడైతే నామ్ వచ్చిందో నామి అనే సూత్రం చేత దానికి పూర్వంలో దీర్ఘం వస్తుంది. ఓకే, అందుకని ఏమైంది? రషా అయ్యింది, దీర్ఘమైంది. రష అన్నాం కదా ఇందాక ఫస్ట్. సో అప్పుడు మళ్ళీ దీర్ఘమైంది అది. ఎప్పుడు నామ్ అనే ప్రత్యయం పరంగా ఉంటే, నామ్ అనేది దానికి పరంగా ఉంటే, పరంగా అంటే ఏంటి? దానికి రైట్ సైడ్ ఉంటే. అవునా? అర్థమైందా అండి? సో అలా నామ్ వస్తుంది అనమాట. రిటు రషానాం. ఓకే, సో అంటే టవర్గము. సో టవర్గంలో మరి చివరిది ఏంటి? ట ఠ డ ఢ ణ. ణ అంటున్నాము. సో ఈ ణాని పలకడంలో కొంచెం కష్టం కాబట్టి నకారమైన అణాగా అయినా పలకొచ్చు. రెండు నాలే కాబట్టి. సో దాన్ని వరుణం, వరుణన్, వరుణన్ రాణో అలా చదవాలి. ఓకేనా? ఇక్కడ నా ఆల్రెడీ ఉంది, ఇంకో దానికి కూడా ఇంకా మళ్ళీ నకారమే వచ్చింది. వరుణన్, వరుణన్ ఇక్కడ చదవస్తుంది మంచినే. వరుణన్ రాణో. ఓకేనా? అర్థమైందా అండి? అర్థమైందండి. చాలా యా. సో అలాగనమాట. తర్వాత ఇక్కడ సు ఉంది. ఈ సుకి అవర్గీయం, అది సకారం కదా. ఈ సకారం అనేది అవర్గీయం. మరి ఎలా చేసుకోవాలి అంటే సా అని పలకండి. ఏమేమి మనకి టచ్ అవుతున్నాయి టంగ్కి? సా, సా. సా, సా. సా ఎక్కడ పెడుతున్నాం? టంగ్ని రెండు మధ్య టీత్ మధ్యలో పెడుతున్నాం. సా. అవునా? సా. కొంచెం దగ్గర వచ్చేసి పండ్లను దగ్గరికి పెట్టేసి కొంచెం గ్యాప్ ఇచ్చినాం. ఈ పండ్లు ఉన్నాయి కదా, ఇంతే గ్యాప్లో ఇస్ అని గాలి వదులుతున్నాం. టంగుతో ఇట్లా కొంచెం పట్టుకుంటున్నాం టీత్ని. అవునా? చేస్తున్నామా అట్లాగా? అవును. సో అంటే ఏంటి? దంతాలకి సంబంధించింది. అవునా? దంతాలకి సంబంధించిన అక్షరం అన్నమాట అది. కాబట్టి దంతాలకి సంబంధించిన సూత్రం ఏముంది? రితు లసానాం దంతాహ. ఏంటి? రి తు. తు అంటే తవర్గం. లా స ఇవన్నమాట.
ఇప్పుడు మరి సా అన్నాము ఏమొస్తుంది? అజంతం, ఇది అచ్చు అంతంగా ఉన్నటువంటిది. ఏం రావాలి? నామా ఆమా? నాము. నామ్ రావాలి. ఉత్తమం. సో ఇప్పుడు ఏమైనది? ఋతు లసా. మరి నామ్ వచ్చిందంటే ఇప్పుడు ఏం కావాలి? దీర్ఘం కావాలి ఇది, అవునా? దీర్ఘంగా. ఋతు లసానాం ఏమనాలి? దంతాహ. దంతాల నుంచి వస్తుంది అది కదా. సో దంతాహ అది సూత్రం. ఓకేనా? అయితే ఇప్పుడు కూడా మరి తవర్గంలో చివరిది ఏంటిది? ఓకే. ఋతు ఉమ్, త- చివరి. తవర్గం. వర్గంది తీసుకోవాలి, మనకి వర్గంతో కంపేర్ చేస్తామన్నమాట. ఓకేనా? సో అవర్గీయాన్ని వర్గంతో చేస్తాం. ఓకే. సో ఇప్పుడు తు అనేది వర్గం, ఇక్కడ తు అనేది వర్గం అక్షరం, అవునా? సో మరి వర్గంలో చివరిది ఏంటి? త థ ద ధ న. ఇప్పుడు ఈ సున్నాని ఏం చెప్పుకోవాలి? న. ఓకేనా? వీహి మృళీకన్ సుహవో న ఏధి స్వాహ. ఓకేనా? అర్థమైందండి? అర్థమైందండి. ఇది టేప్ చేస్తున్నారు కదా, రికార్డ్ చేస్తున్నారు కదా. రికార్డ్ అవుతుంది. యా యా మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకో. యా ఇది చూసుకోండి మళ్ళీ ఒక్కసారి. వ్యాకరణ సరే. పూర్వకం చెప్తారని వినలేదు, ఇది ఇప్పుడే ఆహా. వింటున్నాను. ఏంటమ్మా? వ్యాకరణ పూర్వకం చెప్తారని వినలేదు, ఇప్పుడే వింటున్నాను మీతోని. ఇట్లా చెప్తే బాగుందమ్మా, మనకి ఇంకా ఉమ్. వ్యాకరణం పటిష్టం అవుతుంది బాగా. అవుతుంది, ఎందుకంటే అవునండి, 3 అవునండి. సార్లు వింటున్నాం మనం, అక్కడ ఇక్కడ ఆ ఇక్కడ అంతా అది మనకి పొద్దున్న అదే. నుంచి పడుకునేదాకా వ్యాకరణంలోనే ఉంటున్నాము నిజంగా. ఈ లింక్ సరే అండి, దాని మీది అందువల్ల ఈ లింకేనా అంచేత పెట్టేది? ఎంతో కొంత రాకుండా ఉండదు. అది అదే. సరే ఈ ఏం లింక్ ఏ నేను జరుగుతుంది? ఒక్కటి పెట్టారమ్మా వచ్చినా మీరు? సంతోషమే అంతే. అమ్మ ఇదే లింక్ అన్నిటికీ, మన అబ్బా, క్లాసెస్ అన్ని ఇదే లింక్. ఓకే. ఏది స్టూడెంట్ గ్రూప్ కదా నేను ఇప్పుడు పెట్టింది? అవునమ్మా. ఆ, సరే అబ్బా, ఎటు పోతాటే ఆ. దాన్ని ఎట్టేటాయితే ఓకే. సరే నేను చెప్పండి అమ్మా. జీవించేదాన్ని కాదు శైలజ గారు. అట్లా. ఆ, శైలజ మీరు గారు ఇద్దాం సార్. చెప్తున్నారా? ఎవరు చెప్తున్నారు? లక్ష్మి చెప్పమని గారు వచ్చారా? లక్ష్మి గారు వచ్చారా? ఓకే వచ్చేయండి. ఓకే ఓకే. యా లేట్ అయిపోయింది. అవునవును, మీరు వచ్చారు ఫస్ట్, నేను అది కట్ చేసినాను కదా, తర్వాత మీరు చూడలేనట్టున్నారు. లేట్ కొంచెం లేట్ అయింది లేట్ జాయిన్ అయిందా? ఓకే. యా అవ్వడం. శైలజ గారు మీరు చెప్తున్నారా ఇది మంత్రాన్ని? చెప్తానండి. చెప్పండి. మీ తర్వాత అదే లక్ష్మి గారు మీరు చెప్పండి అది, తర్వాత వేద గారు మీరు. ఓకే. చదవండి. ఓం సత్వం నో అగ్నే ఆగండి. ఓం సత్వన్నో అగ్నే వమో భవోతి నేదిష్టో అస్య ఉషసో వ్యుష్టౌ ఆ, యక్ష్వనో వరుణన్ రరాణో ఉమ్, ఇహిమృలీకన్ సుహవో నయేధి స్వాహా ఉమ్, ఇదమగ్ని వరుణాభ్యాం ఇదం నమమ ఉమ్. ఇదం నమమ ఇదం ఉత్తమం. ఉత్తమం, చాలా బాగా చెప్పారు. అటెన్షన్ టు అదే ద అదే. అవును. ఇక్కడ విహి విహి అన్నట్టు వినిపించింది నాకు. విహి. ఓకేనా? అంతే. చాలా బాగా చెప్పిండ్రు. యా. సో యా లక్ష్మి గారు రెడీగా ఉన్నారా? జీ మీరు చెప్పండి, నేను చెప్తాను. ఓకే. ఓం ఓ కట్ అవుతుందా? ఓకే. సత్వన్నో అగ్నే వమో భవోతి సత్వన్నో అగ్ని వామో భవతి. నేదేష్ఠో కట్ అస్య. అవుతుందా జీ? ఇప్పుడు బానే ఉంది, అప్పుడప్పుడు కట్ నే అవుతుంది. నేదిష్టో అస్వా అస్యా అస్య ఉషసో వ్యుష్టౌ. ఉషసో వ్యుష్టౌ ఉత్తమం. అవయక్ష్వనో వరుణన్ రరాణో. అవయక్ష్వనో వరుణాణో వరుణన్ రరాణో
వరుణన్ రణానో రరాణో రరాణో ఉమ్. తర్వాత వీహి మృళీకన్ మురళీకన్ సుహవోన వీహి స్వాహా మృళీకం మృళీకన్ ఇంద్రమగ్ని వరుణాభ్యాం ఇదం మృళీకం కం కాదు కన్ మృళీకన్ కన్ మృళీకన్ వీహి మృళీకన్ వీహి మృళీకన్ మృ కాదు మృళీకన్ మృళీకన్ సుహవో నయేధి స్వాహా సుహవో నయేధి స్వాహా చెప్పండి ఇదమగ్ని ఇదమగ్ని వరుణాభ్యాం ఇదన్న మమ ఉత్తమం ఒకసారి మళ్ళీ చదువుతారా మీరు ఒక్కరే ఆ, చదవండి ఓం సత్వనో అగ్నే ఇదేంటి వాయో తత్వన్నో ఓం సత్వన్నో సత్వన్నో ఓం సత్వన్నో అగ్ని వయో భవతి వమో మకారం ఇది మా వమో వమో భవతి నిర్దిష్టో అస్య ఉషోసో ఉష్టౌ ఉషసో వ్యుష్టౌ ఉషసో వ్యుష్టౌ అవయక్ష్మనో వరుణం ఇది ఎన్ని వస్తుందా నా వస్తుందండి అవును వరుణన్ వరుణన్ రరాణో వరుణన్ రరాణో వీహి మృళీకం వీహి మృళీకన్ మృళీకన్ సుహవో న ఏధి స్వాహా ఇదమగ్ని వరుణాభ్యాం ఇదమగ్ని వరుణాభ్యాం ఇదన్న మమ ఇక్కడ భ్యం అంటున్నట్టున్నారు భ్యాం దీర్ఘం కదా సో భ్యాం భ్యాం ఇదమగ్ని వరుణాభ్యాం ఇదన్న మమ నేను చదవనమ్మా ఒక చదువుతారా? వేద గారు అన్నాను కదా చదవమని ఉత్తమం భోజనం చేసే మంత్రం ఉంది కదా భోజనానికి ముందు మంత్రము అవును అది నేర్పించండి నేర్పిస్తా యా ఇది అయిపోయాక మనం అది చేద్దాం ఓకేనా ఇంకెన్ని ఉన్నాయంటే దీంట్లో ఇంకా 3 ఉన్నాయి ఇది యాక్చువల్లీ ఇది 6వ మంత్రం కదా కాదు ఇవి అష్టాధ్యాహుతిలో ఇది 2వది అంటే ఇంకా 6 ఉన్నాయి అవి అయిపోయాక చేద్దాం ఈరోజు ఈ 2 అవుతాయేమో ఒకసారి చూద్దాం మనం అర్థం రేపు చెప్పుకుందాం ఇది కదా చెప్పేసుకుందాం పాప టైం ఉంటుంది అంటే 2 మంత్రాలు చెప్పుకుందామని అమ్మ అది వేద గారు ఉన్నారా చెప్పండి అమ్మా వేద గారు చెప్పండి ఎటువంటిప్పుడు ఇంకా అదే వేద గారు చదవండి ఓం సత్వన్నో అగ్నేవమో భవతి నేదిష్టో అస్య ఉషసో ఉష్టౌ యక్ష్వనో వరుణన్ ప్రణానో వీహి మృళీకం సహవో నయేది స్వాహా
ఇదమగ్నివరుణాభ్యాం ఇదన్న మమ. ఇక్కడ రరాణో రరాణో వరుణన్ రరాణో. తర్వాత ఇదేమన్నారు? వీహి మృళీకన్ వీహి మృళీకన్ సహవోన ఏది స్వాహ. ఇదేంటే సుహవోన ఏధి స్వాహ. సహవోన ఏది సుహవో న ఏధి స్వాహ. నా అంటే ఇక్కడ నహ అన్నమాట, మాకు. ఏధి అంటే వృద్ధి, వృద్ధి చెందాలి. ఏం వృద్ధి చెందాలి మరి? మృళీకం. ఏం చెప్తున్నారు మృళీకం కదా? ప్రకాశం? ఏమ్మా? మృళీకమా? మృళీకం అంటే ఏంటి మరి? చదవండి మీరు, ఫస్ట్ అది చదవండి అమ్మా. మరి సత్యం. ఇంకా అర్థం చెప్పేసేయండి, ఇంకా వచ్చేస్తుంది. మీరు అది చదవండి అమ్మా. ఓం ఆ, ఓం సత్వంనో అగ్నేవమో భవతి నేదిష్టో అస్య ఉషసో వ్యుష్టౌ యక్ష్మణో వరుణన్ రరాణో వీహి మృళీకన్ సుహవో న ఏధి స్వాహ ఇదమగ్ని వరుణాభ్యాం ఇదన్న మమ. ఉత్తమం. వేద గారు ఏదో అంటున్నారు, చెప్పండి. మేడం మళ్ళా ఒక్కసారి చదువుతా మేడం. చదవండి చదవండి. ఓం సత్వన్నో అగ్నివమో భవతి నేదిష్టో అస్య ఉషసో విష్టౌ అవయక్ష్మణో వరుణన్ రరాణో వీహి మృళీకం సుహవోన ఏది స్వాహ ఇదమగ్నివరుణాభ్యాం ఇదన్న మమ. అంతా బాగుంది, కానీ ఇవి మహాప్రాణాలు ఉన్నాయి చూడండి, అది కొంచెం పోయింది. సో అది నేర్చేసుకోండి. ఓకే ఓకే ఓకే. అమ్మ విజయలక్ష్మి గారు చదువుతారా? చదవండి అమ్మా. ఓం మూర్తుందో మరేమో తెలియదు. ఓం తత్వన్నో అగ్నే వమో భవతి నేదిష్టో అస్య ఉషసో పుష్టౌ అవయక్ష్మణో వరుణన్ రరాణో వీహి మృళీకం సుహవో న ఏధి స్వాహ ఇదమగ్నే వరుణాభ్యాం ఇదన్న మమ. ఉత్తమం ఉత్తమం, చాలా బాగా చదివారు. చదువుతాను మేడం. చదవండి చదవండి. సుశీల గారా? ఓకే, చదవండి. అవును మేడం. ఓం సత్వంనో అగ్నేవమో భవతి నేదిష్టో అస్య ఉషసో వ్యుష్టౌ అవయక్ష్వినో వరుణన్ రరాణో వీహి మృళీకన్ సుహవో న ఏది స్వాహ ఇదమగ్నివరుణాభ్యాం ఇదన్న మమ. కొంచెం అక్కడక్కడ పోయింది. సో ఇక్కడ అస్య అన్నట్టు వినిపించింది. అస్యా దీర్ఘం పెట్టండి. తర్వాత దీర్ఘం అస్యా. ఓకేనా? అస్య అంటే ఇక్కడ స్త్రీలింగం లాగా అన్నమాట. ఇది అస్యాహ. ఓకే, స్త్రీలింగం వస్తుంది అనమాట. అస్య అంటే పుల్లింగం వస్తుంది. ఇక్కడ స్త్రీలింగం గురించి చెప్తున్నారనమాట. ఆమె యొక్క అన్నట్టుగా, దాని యొక్క అట్లా. సరే, ఇంకా అక్కడక్కడ కొంచెం దీర్ఘము చోట ఇక్కడ ఏధి మహాప్రాణం. సో ఏది స్వాహ. ఏధి ఏది స్వాహ. ఓకేనా మేడం? ధి మహాప్రాణంలా కొంచెం కొంచెం లోపల నుంచి రావాలి. ఓకేనా? ఏధి అనండి. ఏధి. ఉత్తమం, సూపర్. బాగా వచ్చింది. యా, సో అదండి. చెప్పుకుందామా దీని అర్థం ఇప్పుడు? ఓకే, సో మరి ఏమన్నాము? మృళీకం అన్నాము. మృళీకం అంటే సుఖం. మృళీకం అంటే ఏంటండి?
సుఖం. సుఖం కావాలని కోరుకుంటున్నాం మనం, అవునా? తర్వాత ఇంకేమన్నాం? పుష్టి, వ్యుష్టవ్ అన్నాం. వ్యుష్టవ్ అంటే ఏంటి? ప్రకాశం కదా. సో ప్రకాశం కావాలి. ఇంకేం కావాలి మనకు? ప్రకాశము, మృళీకం, సుఖం, అవునా? రక్షణ కాదు కదా, అది రక్షణ అడగడం లేదు, బట్ రక్షణతో. రక్షణతో అని చెప్తున్నాం అక్కడ. ఊతి అవునా. చే అంటే ఏమైంది? అది ఎందులో వచ్చింది? అది రక్షణ తృతీయ తృతీయలో వచ్చింది కదా. సో మరి ఊతి అనేది తృతీయలో ఉందో లేదో మనం తర్వాత చూద్దాము. ఫస్ట్ ఈ అర్థం చూసుకుందాం. అగ్నే అంటే ప్రకాశ స్వరూప పరమాత్మ. సహ, సహ అంటే ఎవరండి? ఎవరిని చెప్తున్నాం ఇక్కడ? అతడు అంటున్నాం. ఏ అతడు? ఆ పరమాత్మ అనే అతడు కదా. సో త్వం, నీవు, ఆ విధమైనటువంటి నీవు, ఏ విధమైనటువంటి? ప్రకాశ స్వరూపుడైనటువంటి నీవు. నహ, మాకు. అవమహ, అవమహ, అవతు అని చెప్పుకున్నాం కదా. అవ అంటే రక్షణ. అవ అంటే ఏంటంటే అది ఒక ధాతువు అనమాట. అవరక్షణే. ఓకే, అవ అంటే రక్షించడం. సో మరి రక్షించాలి ఎవరికి? మమ్మల్ని అందరినీ కదా. నహ, మాకు అంటున్నాం. సో మాకు అంటే మా అందరికీ రక్షకుడవు కదా. సో రక్షించేవాడివి. భవ, కమ్ము అంటే రక్షించేవాడివిగా కావాలి నువ్వు. భవ, భవ అంటే కమ్ము. ఆల్రెడీ ఉన్నాడైనా కదా. కానీ ఇంకా ఏం చెప్తున్నాం మనము? మమ్మల్ని రక్షించేవాడిగా కమ్ము అని ఎందుకు అంటున్నాం ఇక్కడ? ఆల్రెడీ ఉన్నాడు కదా, ఆయన రక్షించేవాడు అని తెలుసుకున్నాం కదా. సో మరి కమ్ము అని ఎందుకు అంటున్నాము? ప్రార్థన కదా. సో మరి ప్రార్థనలో మనం ఎలా ఉండాలో చెప్పుకోవాలి కానీ మరి భగవంతుణ్ణి నువ్వలా ఉండు అని చెప్తామా? లేదు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నట్టు అంటే ఆలోచించండి కొంచెం, మీకు ఆన్సర్ వస్తుంది. మాకు అంది కదా, మాకు మాకు రక్షకుడవి కమ్ము అన్నాం మనం. మనం మాకు అని అడుగుతున్నాం కాబట్టి we don't have naha, then we చేసుకుంటాం. ఆల్రెడీ ఉన్నావు, అది మాకు తెలియట్లేదు. అవును, అందుకని కమ్మని చెప్పేసి అంటున్నాం అనమాట. అర్థమైందా? అది ఊతి, ఆయన రక్షిస్తూనే ఉంటాడు. అంటే అమ్మ మేము తెలుసుకునేవాడిగా చెయ్యి అని అర్థం. అంతే. నువ్వు రక్షిస్తున్నావు అని తెలిసి మాకు తెలుసుకోవాలి, తెలుసుకునేలా చెయ్యి అని అంతేనా? అది కదా, రక్షకుడవి కమ్ము అని చెప్తున్నాం అంటే మమ్మల్ని ఎల్లవేళలా రక్షించు అని అర్థం అక్కడ. అంటే ఇప్పుడు నేను తప్పు చేశాను, అట్లానా? నాకు రక్షించు. కానీ ఆల్రెడీ మనకు రక్షిస్తున్నాడు, కానీ అది మనకు తెలియదు కదా. అందుకని మనం మళ్ళీ కోరుకుంటాం అనమాట. ఈ కోరిక లేకపోతే ఇంకా అసలు మనం అడగాల్సిన పనే లేదు. పని లేదు. సో అది ఎప్పుడు మనకి అంటే ప్రేరణ అనమాట. అది ప్రేరణ కోసం మనం అలా అడుగుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం కదా. సో అమ్మ నాకు అది ఇవ్వు అని అంటే ఏంటి? అది ఇవ్వాలి అని అంటే ఇంకా అమ్మకి ప్రేరణ కావాలి కదా. సో చెయ్యు చెయ్యు అని అంటాం. అమ్మ నాకు ఇప్పుడు పాయసం చేసి పెట్టు కదా. సో చేసి పెట్టు అంటే చేస్తుంది అమ్మ, కానీ ఈ సమయం అటు ఇటు చూసుకుంటుంది కదా. ఇప్పుడు ఈ సమయం కాదు, అమ్మ చెయ్యమ్మా చెయ్యమ్మా అంటాడు. ఇక సరేలే పోనీలేరా అని చెప్పేసి అవన్నీ పక్కన పెట్టేసి అటు వెళ్తుంది ఇంకా, అవునా? తను ఏం చేస్తుందో అదంతా వదిలేసి అక్కడ వెళ్ళి చేస్తూ ఉంటుంది, అవునా? లేకపోతే అది మొత్తం అయిపోయినాక చేసేది, కానీ వాడు పట్టినట్టు పట్టేస్తున్నాడు. సో ఇంకేం చేస్తుంది? అవన్నీ పక్కన పెట్టేసి అది చేయడానికి వెళ్తుంది. సో అట్లాగే రక్షకుడవు కమ్ము అంటే ఏంటి? ఆయన రక్షకుడే, మనల్ని రక్షించేవాడే, అయినా కూడా మనము అలాగా అంటున్నాం అంటే ఒక అర్థం దాగి ఉన్నది అక్కడ. ఏంటి అంటే ఎల్లవేళలా నేను మంచి పనులు చేయాలి. ఎప్పుడు రక్షిస్తాడు? నువ్వు మంచి చేస్తే రక్షిస్తాడు కదా. సో ఇప్పుడు నేను మిమ్మల్ని హింసిస్తున్నా, అప్పుడు మీకు నేను నచ్చుతానా? నచ్చను. మరి నేను మీకు ప్రేమగా మాట్లాడుతున్నా, మంచిగా మాట్లాడుతున్నా, సో అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అరే నేను ఉండాలి, మాట్లాడాలి తనతో అనిపిస్తుంది, అవునా కదా? సో అలా అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ భావన ఏంటి అంటే మనం ఎలా ఉంటే అప్పుడు వాళ్ళలో వాళ్ళ వాళ్ళ అదే ఏమంటాం, సహవాసం చెయ్యాలి అనుకుంటాం మనం, అవునా? సో అట్లాగే మరి రక్షకుడవై ఉన్నాడైనా, కానీ అయినా కూడా మనం అలా అంటున్నాము అంటే నాకు ఇప్పుడే కావాలి అని అర్థం అనమాట.
అది అది కావాలి అంటే నేనేం చేయాలి? ఆ రక్షణకి పాత్రుడనై ఉండాలి నేను కదా. అవునా కదా? సో అప్పుడు అది జరుగుతుందన్నమాట. ఊతి ఊతి అంటే ఆ రక్షణ చేత ఏంటి నేదిష్ట, అతి సమీపములో ఉండువాడవు. నేదిష్ట, దిష్ట అంటే ఏంటి? నా నా అంటున్నాం అక్కడ. నా ఏ ఆ, నా నే నే అంటే ఇక్కడ ఏమేమి వచ్చింది? నా ఏ వచ్చింది. అవునా? నా ఏదిష్ట నేదిష్ట. సో అదేమైంది? అతి సమీపంలో ఉన్నావు నువ్వు నాకు కదా. మన సమీపంలో మన దగ్గరనే ఉన్నాడు, మన లోపలే ఉన్నాడు ఆయన కదా. సో ఇప్పుడు మన లోపలే ఉన్న కన్నుని మనం చూడగలుగుతామా? మన దగ్గరే ఉంది కదా అది. ఆ కన్నుని మనం చూడగలుగుతామా? చూడలేము. చూడలేము. అంటే మన దగ్గర ఉన్న కన్నుని మనం చూడలేకపోతున్నాము, భగవంతుని ఎలా తెలుసుకుంటాం మనము? అవునా కదా? శ్రమ చేస్తే గాని దొరకదు అది. అంటే మన కన్నుని మనం చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? అద్దంలో అద్దం చూసి అద్దంలోకి వెళ్ళాలి. అంటే ఏంటి? మన ప్రతిబింబాన్ని మనం చూసుకోవాలంటే మనకి ఇంకొకటి తోడయ్యింది. అవునా? అది ఉంటే గాని మనకు చూడలేము, మన కన్నుని మనం చూసుకోలేము. అవునా? మన ముక్కుని మనం చూసుకుంటామా? అర్థం కాదు. చూసుకోలేము. ఏది చూసుకోలేము అసలు. మనకి మనం ఎలా చూసుకుంటాం? కాళ్ళు చేతులు తప్పితే, మనకు కనిపించే భాగం తప్పితే ఫేస్లో ఉన్నటువంటి అవి మాత్రం మనం చూడలేము. అవునా? అర్థం కాదు. అద్దం కావాల్సిందే. అట్లాగే మరి అద్దం ఏంటి? భగవంతుని చూడాలంటే అద్దం ఏంటి? జ్ఞానం. ఆత్మ, ఆత్మను పరమాత్మను చూడాలి. సో ఆత్మ పరమాత్మలు చూసుకోవాలి. ఎలా చూసుకుంటాడు? జ్ఞానం, ఆ వెలుతురు అనే జ్ఞానాన్ని పొందుకుంటేనే చూసుకోగలుగుతాడు. సత్య జ్ఞానాన్ని తెలుసుకుంటేనే చూసుకోగలుగుతాడు. అర్థమైందండి? అది. సో మనకి ఆ ఆత్మకి పరమాత్మని చూసుకోవాలి అంటే, మనలో ఉన్నటువంటి పరమాత్మని చూసుకోవాలంటే, మనలో ఉన్న ఆత్మని మనం ఎరగాలి అంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. సత్య జ్ఞానం, ధర్మ జ్ఞానం కావాలి. ఆ వేద జ్ఞానం కావాలి. ఏది ఎలా ఉందో అలాగే చెప్తుందో అలాంటి జ్ఞానం కావాలి. అది ఎక్కడుంది? వేదము కదా. అదనమాట. సో ఈ మంత్రాలలో అతి సమీపంలో ఉండువాడవు. భవ, కమ్ము ఆల్రెడీ ఉన్నాడు, మళ్ళీ కమ్ము అంటున్నాం మనం కదా. సో అంటే ఏంటి? నేను ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా? ఆయన ఆల్రెడీ ఉన్నాడు, మళ్ళీ అది నొక్కి వక్కా నుంచి చెప్తున్నాము అంటే ఏంటి? నేను కూడా ఇలా చెయ్యాలి అనే భావన మన లోపల కలుగుతుంటది అప్పుడప్పుడు అలా చేస్తున్నప్పుడు కదా. సో అంటే అమ్మకి లేవట్లేదు, అప్పుడు ఏం చేస్తాము? కొంచెం హెల్ప్ చేస్తాం అమ్మకి. అమ్మ పదమ్మ అని చెప్పేసి చేయి పట్టుకుంటాం. అవునా? అక్కడ గిన్నెలు పెడతాం, ఏదో చేస్తాం, సహాయం చేస్తాం అక్కడ. అవునా? అవునా కదా? చేస్తాం. సో అదండి. అంటే మనకి ఎప్పుడైతే కావాలి అనే పట్టుదల ఎప్పుడైతే ఉంటుందో, సో అప్పుడు మనము కూడా దానికి సహాయం చేస్తాం. అంటే ఆ విషయానికి దగ్గర అవుతూ ఉంటాము. రక్షకుడవు కమ్ము అంటున్నాము. ఆల్రెడీ ఉన్నతన్ని మళ్ళీ నువ్వు కావాలి అని ఎందుకు అంటున్నాము? ఇప్పుడు మనకు ఆల్రెడీ బుద్ధి ఉంది, మళ్ళీ బుద్ధి ఇవ్వమని ఎలా కోరుకుంటున్నాము? ఎందుకు కోరుకుంటున్నాము? ఎందుకంటే దాన్ని ఉంది కరెక్టే, దాన్ని సరి అయిన విధంగా నేను వాడుకోవట్లేదు. అవునా? సో అలా అన్నమాట. మనకు మనిషి అంటేనే బుద్ధితో ఉన్నటువంటి వాడు కదా. మనిషి అనే జీవే బుద్ధితో ఉన్నటువంటిది, బుద్ధిపూర్వకంగా యోచించేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు. మరి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయ్యి ఉన్నదాన్ని మళ్ళీ ఇవ్వమని ఎందుకు కోరుకుంటున్నాం మనము? నాకు మంచి బుద్ధిని ప్రసాదించు భగవంతుడా. ఈ గాయత్రి మంత్రం చెప్పేదంతా కూడా బుద్ధిపూర్వకంగా జీవించాలి, బుద్ధి కావాలి అని కోరుకుంటుంది ఇది. సో అవునా? ఈ మంత్రం చదువుకోవాలి అంటాం, అది పవిత్ర మంత్రం అంటాం. ఎందుకు? బుద్ధి ఎక్కడుంటుందో అక్కడ ఏముంటుంది? బుద్ధిరియస్య జ్ఞానం తస్య. ఓకే, బుద్ధి ఎక్కడుంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది. అర్థమైందా? సో మరి ఆ బుద్ధి మనకు ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ ఏంటి అంటే ఉన్నదాన్ని మనం మర్చిపోయి ఉన్నాము. కాబట్టి దాన్ని ఇంకా తొందరగా తెలుసుకోవడానికి ఇంకా కావాలి, దాన్ని నేను సరిగ్గా ఉపయోగించుకోవాలి అని చెప్పమని అలా కోరుకుంటున్నాం మనం కదా. సో ఆ బుద్ధిని మనం సరిగ్గా వాడుకునేలాగా నాకు ఆ శక్తినివ్వు భగవంతుడా అని అన్నమాట. అస్యాహ ఉషసః అంటే అస్యాహ. అస్యాహ అంటే ఏంటి? ఏమనుకున్నాము? యొక్క అనేది వస్తుంది.
మరి ఇక్కడ ఏంటి ఏ యొక్క స్త్రీలింగం విద్య. అవునా? పార్వత్యాహ, గౌర్యాహ, లతాయాహ. వస్తుందా? దీర్ఘాలు వస్తున్నాయా? అదనమాట. అంటే వాళ్ళ యొక్క ఉషసహ అంటే ఏంటి? ఈ ప్రాతః కాలము నందలి. సో ఉషసహ ఉషస్సు. ఉషస్సు ఎక్కడుంటుంది? ఎప్పుడు ఉంటుంది అది ఉషస్సు? ప్రాతకాలం. ప్రాతకాలంలో. అస్యాహ ఉషసహ. అస్యాహ ఎవరి యొక్క? తన యొక్క. తను ఎవరై ఉంటారు అక్కడ? పరమాత్మ. పరమాత్మ యొక్క. అవునా? ఈ ప్రాతః కాలమునందలి వ్యుష్టౌ ప్రకాశమున. ప్రకాశమున నహ మమ్ములను. సో మరి అస్యాహ ఉషసహ అన్నాం మనం ఇక్కడ. అవునా? సో మరి అది ఏమైపోయి ఉంటుంది? అస్యాహ అనేది స్త్రీలింగంగా కావాలి మనకు. ఏ స్త్రీలింగం అయ్యింది అక్కడ? ఉమ్? అంటే ఉష 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 అనేది స్త్రీలింగం. ఉత్తమం. అంతే. ఉషస్. ఉషస్ అనే శబ్దం అన్నమాట. ఉషసహ ఇది షష్ఠిలో ఉంది. ఉషస్ అనే శబ్దం నేను మీకు